అంటే ఏమై ఉంటుంది అంటారు కారణం? అహంకారమా, లేదంటే ఏది ప్రజలకి డబ్బులు ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారు ఖచ్చితంగా అనే ధోరణ ఏంటి వాళ్ళ జగన్కి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? 100% ప్రజలను ఆయన చాలా చులకనగా చూశాడు. 2019లో ఎప్పుడైతే క్లియర్ మ్యాండేట్ ఇచ్చాడు, ఆయనకి తెలుసు కదా మనం చెప్పేవన్నీ కూడా కల్లబొల్లి మాటలు చెప్తున్నాము. ఈ కల్లబొల్లి మాటలు నమ్మి మనకి క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు అని ఎప్పుడైతే అర్థమైంది ఆయనకి, ప్రజలంటే ఇక చాలా చులకనగా చూశాడు ఆయన. మనం ఏం చేసినా సరే అంగీకరిస్తారు. ఏముంది, అవాతాతలు అంటున్నాడు, అక్కా చెల్లెలు అంటున్నాడు, నా అన్నదమ్ములు అంటున్నాడు, ఇవన్నీ నమ్ముతున్నారు. ఏదో బిస్కెట్లు వేసినట్టు 2 రూపాయలు అక్కడ బిస్కెట్లు వేసి దోపిడీ అంతా కూడా వన్ సైడ్గా దోపిడీ చేయటం. ఇప్పుడు ఇంత చులకనగా చూసే భావం ఆయనకి అలవాటు అయిపోయినప్పుడు ఇంకేముంటుంది ఆయనకి? ఇక ప్రతి ఒక్కళ్ళు జనాలు వదిలిపెట్టండి, ప్రజలు ఓటర్లు దీన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తారు కదా, కనీసం ఆయన కూర్చుంటే వెళ్ళి నుంచుని మాట్లాడి రావాలంట, ఆయన కూర్చోమంటే కూర్చోవాలంట. చాలామంది చెప్పేది ఏంటంటే, ఆయన ఆఫీస్లో జరిగేది ఏంటంటే, లోపలికి వెళ్ళంగానే విష్ చేయంగానే మీరు కూర్చోండి అంటే కూర్చోవాలా, లేదు అని అంటే వాళ్ళు నుంచుని మాట్లాడతారు, ఈయన కూర్చుని మాట్లాడతాడు. మరి అసలు ఎమ్మెల్యేలకి మంత్రులకి ఆ పరిస్థితి ఉన్నప్పుడు సామాన్య ప్రజలకి మనం గౌరవం ఉంటుందని, లేకపోతే ఆయన మైండ్లో వీళ్ళు సామాన్య ప్రజలు వీళ్ళని గౌరవించాలనేది ఎట్లా అనుకుంటాం మనం? సో ఆయన దగ్గర నుంచి అది ఊహించలేము మనం. అసలు రాష్ట్రాన్ని సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరగలేదు, రాష్ట్రం వెనకబడిపోతుంది అనే ఆందోళన ప్రతి ఒక్క ఆంధ్రుల్లో కలిగింది. కాబట్టి ఓటు శాతం పెరగడానికి కూడా ఒక కారణం అని, వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఓటు వేయాలి, రాష్ట్రం రక్షించుకోవాలనే ధోరణి కనిపించిందని విశ్లేషకులు అంటున్నారు. మీరు గమనించింది ఏంటి ఈ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ విజయానికి ఇవన్నీ అంశాలు కలిసి వచ్చాయి? 100% అండి. నేనే ఉదాహరణ. ఇప్పుడు నేను వ్యాపారవేత్తగా హైదరాబాద్లో స్థిరపడ్డా. నా బిజినెస్లన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. నాకు ఆంధ్రప్రదేశ్లో ఏ బిజినెస్ లేదు. కానీ ఎమోషనల్గా బాగా హట్ అయ్యాను. దాదాపు ఒక 3.5 years బ్యాక్ వీళ్ళు ఎవరైతే మంత్రులు, కొంతమంది మంత్రులు ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు చెప్తే కూడా మనకు పాపమే తగులుద్దేమో అనే భావనలో ఉన్నాం. ఆ రోజే మేము ఎమోషనల్గా ఫీల్ అయ్యాం. ఒక సీనియర్ పొలిటీషియన్ దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయంలో ఎక్కడ మచ్చలేకోకుండా, ఎక్కడ కాంట్రవర్సీల్లోకి వెళ్ళకోకుండా చక్కగా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ఫ్యామిలీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాలాంటి వాళ్ళం కూడా ఎమోషనల్గా ఫీల్ అయ్యి, అరే ఏంటి పాపం ఇంత చక్కటి నాయకుడికి ఈ లాస్ట్లో ఇంత అవమానాలు జరుగుతాయా అంటే, రాష్ట్ర ప్రజలు ఓట్లు వేసినంత మాత్రాన ఒక చక్కటి నాయకుడిని ఎంత అవమానాలు పాలు చేస్తారా అనే కసి మాలో కూడా స్టార్ట్ అయింది. ఆ ఎమోషనల్ నుంచి కూడా మాలాంటి వాళ్ళు వచ్చాం. ఎమోషనల్ ఫీలింగ్స్ రావటం వల్లే మేము కూడా రాజకీయాల్లోకి వచ్చి బాబు గారిని కలవటం, ఇట్లా మీకు జరిగిన అవమానాలు కానీ, రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ కానీ మేము కూడా ఎంతో కొంత మీకు అండగా ఉంటామండి అని చెప్పి, ఏ పదవులు గెదవులు అన్ని తర్వాత మేము అసలు వచ్చిందే ఆ కాన్సెప్ట్. వాళ్ళ మేము హ్యాపీ ఏంటంటే, మేము ఏదైతే ఒక 3 years 4 years బ్యాక్ అనుకున్నామో మన రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుంది, ఒక విధంగా మేము తెలంగాణలో స్థిరపడినప్పటికీ కూడా మన సొంత రాష్ట్రం, మన పుట్టి పెరిగిన రాష్ట్రంలో ఎంత అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయానికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఆ కార్యక్రమంలో మనం కూడా ఎంతో వెంట్రుక వాసంతో మనం పార్టీకి ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్తో మేము వచ్చాం. నాలాంటి వాళ్ళు ఎంతమంది, కొన్ని లక్షల మంది వచ్చారు అట్లా. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ కూడా వచ్చారు, లేకపోతే వేరే వేరే స్టేట్స్లో స్థిరపడిన వాళ్ళు కూడా వచ్చి దాదాపు 10 రోజులు 15 రోజులు 1 month కూడా ఇక్కడ యుఎస్ నుంచి సెలవులు పెట్టి వచ్చి, ఇక్కడ యుఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి, న్యూజిలాండ్ నుంచి, సింగపూర్ నుంచి వచ్చి పాపం, అంటే కులాలు ఇది కాదు, అన్ని కులాల నుంచి కూడా ఆల్మోస్ట్ 80% ఎన్ఆర్ఐస్ వచ్చి మన క్యాంపెయిన్ చేశారు. అప్పుడే అర్థమైపోయింది మాకు ఎంత జీలు ఉంది, ఎట్టి బస్సులో ఈ జగన్మోహన్ రెడ్డి ఓడించాలి అనే కాన్సెప్ట్ ఎంత జీలు ఉంది జనాల్లో అనేది అప్పుడే అర్థమైంది. అందరూ కూడా డెఫినెట్గా చాలా తెలివిగా చాలా కష్టపడి పనిచేశారు. అందరూ కూడా మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పేసి మేము కూడా సంతోషంగా ఉన్నాం.